రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే ఈ ఘటన షాబాద్ నగరాన్ని పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా భీతవాహంలోకి నెట్టేసింది. భయపడిపోతున్నారు. ఎందుకంటే వాడు దొరికేంత వరకు మాకు నిద్ర పట్టద్దు అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు. షాబాద్ 6 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి ఇంకోసారి అఘాయిత్యానికి పాల్పడి చంపినట్లుగా తెలుస్తోంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కేసు పెట్టిన బాలికను, బాలిక తల్లిని, బాలిక నానమ్మలను చంపేశాడు ఆ దుర్మార్గుడు. తన భార్య, 2 పిల్లల్ని కూడా చంపుకున్నాడు ఆ కిరాతకుడు. మే 16న నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదైంది. ఇంటర్ చదివి తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని రాజ్ కుమార్పై పోలీసులకు కంప్లైంట్ చేసింది బాలిక తల్లి. మే 26న రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు పోలీసులు. జైలు నుంచి ఈ మధ్య బెయిల్పై రిలీజ్ అయ్యాడు రాజ్ కుమార్. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్స్ జత చేసి కేసు నమోదు చేయడంతో నెలన్నరలోనే బెయిల్పై బయటకు వచ్చాడు నిందితుడు అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. పోక్సో కేసు నిందితుడి కదలికలపై నిఘా పెట్టడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారంటూ అక్కడ ఆరోపణలున్నాయి. 6 చంపిన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా అక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. గురించి వాడు అప్పులు చేసి అప్పులో వస్తే నా మీద కిడ్నాప్ చేసిరు అని చెప్పేసి కేసు పెట్టున్నా అని చెప్పి అమ్మ నాయనను పంపించి కేసు పెట్టించినోడాడు. ఇంతకు ముందు వాని చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు ఆయన గురించి. అట్లాంటిది కూడా ఇప్పుడు చచ్చిపోయిండు అదంటే మేము నమ్ముతామా? వీళ్ళు ఎంక్వైరీ ఇప్పుడు దొరకడాడు. వీళ్ళకి ఎన్ని రోజులు వెతికినా దొరకడు. 2 నెలల నుంచి వెతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని 6 చంపేసి ఇంట్లో ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. దానికి చూడండి, సిఐ కాంతిరెడ్డి గారు, రమేష్ గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళే పని చేస్తే న్యాయం ఉంది వెళ్ళిపోయారు. ఎవరిని అడగాలి? వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చేసిన ఇది లాంగ్వేజ్. అది ఆ లాంగ్వేజ్ ఒక ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అది లేదు. ఈ కాంతారెడ్డి సార్ ఏమో ఆయన దగ్గర పోతే ఇల్లు గుంజుకురా. ఇప్పుడు ఈ అన్నిటికీ నిర్లక్ష్యం ఎవరిదంటే? నిర్లక్ష్యం వచ్చేసి ఎస్ఐ కాంతారెడ్డి, రమేష్ ఎస్ఐ మన సిఐ కాంతారెడ్డి గారు. వీళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఇలాంటి బాడీలను కూడా దొంగతనంగా వీళ్ళు తీసుకుపోయారు. దొంగతనంగానే పక్కన ఉన్న 4 ఇళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చిన్నపాటి పంచనామా చేసుకోలే. 10 ఇళ్ళని అడిగి ఏమైంది ఏం కథ పంచనామా కూడా చేసుకోలే. పంచనామా చేసుకోకుండా ఆ జిహెచ్ఎంసీ లేబర్ లెక్క దుప్పట్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు పిలిపించి దానికి తోడు ఈ సర్పంచ్ మాకు ప్రజలకు ప్రొటెక్షన్ చేయాల్సిన ఆయన, పోలీసులకు తొత్తు వాళ్ళకు ఆ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఆయన ట్రాక్టర్ తెప్పిస్తే అందులో వేసుకొని ఇల్లే పోతారు జిహెచ్ఎంసీల లెక్క. ఇంకేం ప్రొటెక్షన్ ఉంది? ఏమైనాక చేస్తారు వీళ్ళు? ప్రొటెక్ట్ ఏమైనాక చేస్తారు? ఇంకా ఎప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు ఈ కేసు మీద? ఇంకోటి, నిందితుడు రాజ్ కుమార్ అయితే కనిపించట్లేదు. అంటే సైడ్ చేసుకోవడానికి మీరు భావిస్తున్నా పరారీలో ఉన్నాడని అనుకుంటున్నారు? పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి దొరకలేడు కదా. ఇప్పుడు కూడా దొరకడు. వీళ్ళకి 2 నెలల నుంచి దొరకనోడు ఇప్పుడు దొరుకుతాడు. ఇప్పుడు కూడా దొరకడు. వాళ్ళు చెప్తారు. ఎలాంటి అనుమానం ఉంది మీకు? మాకు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ నడుస్తుంది అంతా. పోలీసు వాళ్ళకి తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాడు చేసే స్టెప్పులను పోలీసు వాళ్ళకి ఎరక. వాడు వచ్చి వాళ్ళ అన్న వీళ్ళంతా మాకు అనిపిస్తుంది వాళ్ళు లంచం పోసి వాళ్ళను పక్కకు జరిపారు, ఈ కేసును పక్కకు జరిపారు అనేది అనిపిస్తున్నది. అంటే అట్లా కాదు, నిందితుడు ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించినట్టు నిర్లక్ష్యం ఎవరిదన్నా? నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే. అది కూడా మీతో షేర్ చేసిన. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాజ్ టీజ్గా అట్లనే చేసినాడు. చంపేస్తా ఇగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే ఇప్పుడు గతంలో ఏమైనా అంటే తన మీద కేసు పెట్టిన తర్వాత ఏమైనా బెదిరింపులు వచ్చినాయి అమ్మాయికి కానీ? ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తూ అంటే ఏం చదువుకునేదా? చదువుకుంటుంది, ఇంటర్ 2nd ఇయర్. ఇక్కడ గౌతమి కాలేజ్ శంషాబాద్. ఓకే
ఇంతకుముందు ఇట్లనే కాలేజీకి పోతుంటేనే వీడు అక్కడక్కడ బస్ స్టాపులలో అక్కడక్కడ ఎక్కడైతే దిగుతుందో అమ్మాయి అక్కడ వెయిట్ చేయడము, ఈ అమ్మాయిని బస్ దిగు అని అరేంజ్ చేయడము, ఇవన్నీ చేసిండు. అమ్మాయి వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము అమ్మాయికి చెప్పుకున్నాం, నువ్వు మాత్రం అది చేయకు, మేము ఏం చేయాలో అది చేస్తాము, పిఎస్ నుంచి మనం అది చేస్తాము. మనం వాళ్ళ ఇంటికి పోలే కొట్లాలే చేయాలి. పిఎస్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ప్రతిదీ, అయినా కూడా వీళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకోటి, ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయ్యే ముందు మొన్న 3-4 డేస్ కింద పిఎస్ పోయి మా అక్క చెప్పేసింది, ఇప్పుడు చనిపోయిన లక్ష్మి అనే ఆమె, మా బిడ్డను మరి కాలేజీకి పంపిస్తున్నాం, మాకు భయం ఉంటుంది, మరి పంపాలన్నా వద్దంటే పంపండి, ఏమైతే ఆడు భయపడి పారిపోయినాడు, ఇంకొస్తాడు ఇక మళ్ళీ. అది రమేష్ అనేట ఆయన ఒక ఆయన వైఖరి ఆయన. తర్వాత మళ్ళా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఏదైతే మా అక్క ఉందో ఆమె కూడా బస్సు ఎక్కియాలంటే ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇంకో అక్క అక్కడ ఎక్కియాలి. అంత ప్రొటెక్ట్గా మేమున్నాము, వీళ్ళకేమో సోయలేదు, వీళ్ళకు నిర్లక్ష్యం. ఇక వీళ్ళు ఒకరిని ఫోన్ చేసి కేసు గురించి చెప్పడం కానీ, ఆ కేసు పెట్టినాక 2 డేస్కి ఏమంటున్నాడు, బెయిల్ వచ్చిందంట. ఆ పోక్సో కేసు అది, ఆ బెయిల్ ఎట్లా వచ్చిందో ఇప్పటి వరకు క్లియర్గా మాకు ఇట్లా పలాని కేసు పెడితే గిట్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అటు బెయిల్ మీద తిరుగుతున్నాడు. పోక్సో కేసు ఎప్పుడైంది? 16th May. అప్పుడు మళ్ళీ వారం తర్వాత నేను పిఎస్కి వెళ్ళి నేను అడిగిన ఏమైంది, రిమాండ్కి తీసుకోలే, వాడిని ఇంకా అరెస్ట్ చేయలే, వీళ్ళేం భయపడుతున్నారు, మేము కూడా భయపడుతున్నాం, ఇంకా అన్నీ అయిపోయినాక మీరేమన్నా అంతా మర్డర్ అయినాక వచ్చి మీరు ల్యాండర్ గురించి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 70 బిఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్ చంద్రశేఖర్ ఎవరున్నా కానిస్టేబుల్ సాద్నగర్ చంద్రశేఖర్ ఎవరున్నా బండి వెళ్ళిపో కానిస్టేబుల్ సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 1.5 కోటి
కొన్ని లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్. పోక్సో ఒకటి కేసు ఉంది, తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది, అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని చేసాము, అది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సార్ కాజ్ ఆఫ్ డెత్ ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకు వాళ్ళ మదర్ బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది, దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మైనర్ అమ్మాయి ఫ్రెండ్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే వెళ్ళిపోయింది.